వెల్కమ్ టు చుండూరు సిస్టర్స్. అందరూ బాగున్నారండి? మేము కూడా చాలా చాలా ఫైన్ అండి. మీరందరూ కూడా ఈగర్లీ వెయిటింగ్ కదండి. ఒకరోజు గ్యాప్ వచ్చేసింది ఏంటి అని అడుగుతున్నారు అందరూ. మరి కొంచెము అట్లా కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తే ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదండి. సో ఒక్కరోజేనండి గ్యాప్ తీసుకుంది, కానీ చాలా మెసేజెస్ అనమాట, ఏమైంది మేడం పెట్టలేదు అనేసి. సో వచ్చేసారండి మళ్ళీ. ఇప్పుడు మీకు ఒక మంచి శారీ చూపిస్తున్నాను చూడండి. నేను కట్టుకున్నది పెయింటింగ్ శారీ. చెప్పాను కదండి పెయింట్ చేయిస్తున్నానని. నేను పెయింటింగ్ చేయించాను. ఇలా ఈ శారీ ఇలా వచ్చిందండి, లెనిన్ తీసుకున్నాను. మొత్తం ఇలా పెయింట్ చేయించాను. హ్యాండ్స్కి ఇలాగా జస్ట్ ఓన్లీ హ్యాండ్స్ వరకే చేశాను. తర్వాత శారీ అంతా, తర్వాత మీకు శారీ విడిగా చూపెడతాను. ఫిల్స్లో కూడా ఒక 3 బంచెస్ ఇలానే బంచెస్ తీసుకున్నాం అనమాట. ఇలా మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్కి చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మనం స్టెప్ పెట్టే వాళ్ళైతే ఇలా కూడా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఒక బంచ్ ఇచ్చారనమాట, సింపుల్ బంచ్ ఇచ్చాము. ఇక్కడ పెద్ద బంచ్ వస్తుంది సింగిల్ వాళ్ళకి, చాలా బాగుంటుంది. ఇలాగా ఈ హ్యాండ్ మీదకి ఇలా వస్తుంది, ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. హ్యాండ్కి ఇలా వేసుకోవచ్చు. పింక్ కావాలంటే మనం కలర్ కాంబినేషన్స్ బట్టి వేసుకోవచ్చు. ఇంకా లైట్ కలర్స్ కూడా చేయిస్తున్నాను. ఓకేనా? ఈ శారీ బాగుంది కదండి, పెయింటింగ్ శారీ. నెక్స్ట్ వీడియోస్లో మీకు పెయింటింగ్ శారీస్ తీసుకొస్తాను. ఇప్పుడైతే మంచి ఫ్యాన్సీ శారీస్ అండి, బెనారస్, టస్సరు అన్నీ మంచి మంచి శారీస్ వచ్చేసాయి. అవన్నీ చూసేద్దామా మరి. ఇప్పుడు ఒక మంచి శారీ తోటి స్టార్ట్ చేసేద్దామండి. ఇది మంచి పట్టు అండి, ప్యూర్ లైట్ వెయిట్ పట్టు మీద పైథాన్ బార్డర్స్, పైథాన్ బ్లౌజెస్ వచ్చాయండి. అది చూపెట్టేస్తాను మీకు ఇప్పుడు. ఇది లైట్ వెయిట్ పట్టు. లైట్ వెయిట్ పట్టుకి ఎల్లో కలర్కి పైన చిన్న పైథాన్ బార్డర్ అండి, కింద మీడియం సైజ్ పైథాన్ బార్డర్. మరీ పెద్దగా లేదండి, మరీ చిన్నగా లేదు, చాలా బాగుంది. మీకు ఒక శారీ చూపిస్తా అండి, అర్థమవుతుంది. శారీ అంతా మీకు బుట్టి ఉంటుంది. పళ్ళు ఎక్సలెంట్గా పైథాన్ పళ్ళు, ప్యూర్ అండి, మీకు సిల్క్ మార్క్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది పైథాన్ బార్డర్, సింపుల్ బార్డర్ అండి, ఏ ఏజ్ వాళ్ళైనా కట్టచ్చు, చాలా బాగుంటుంది. చూడండి ఇలా వస్తుంది మీకు. 2 సైడ్స్ సేమ్ బార్డర్ ఇలా వస్తుంది. మీకు పైథాన్ బ్లౌజ్ వస్తుంది. పైథాన్ బ్లౌజ్, ఓన్లీ పైథాన్ బ్లౌజ్ 2000 ఉంటుందండి, కానీ మేము శారీతో పాటు పైథాన్ బ్లౌజ్ ఇస్తున్నాము. ఓన్లీ 8500. శారీ విత్ పైథాన్ పళ్ళు, పైథాన్ బార్డర్, పైథాన్ బ్లౌజ్ 8500 అండి. ఎక్సలెంట్ శారీ, లైట్ వెయిట్ అండి, చాలా బాగుంది. పట్టు కూడా లైట్ వెయిట్ పట్టు అనమాట. పెద్దవాళ్ళకి బాగుంటుంది, మిడిల్ ఏజ్ వాళ్ళకి. పిల్లలైతే సింగిల్ స్టెప్ పెట్టి ఇది ప్యాటర్న్ కుట్టించేసి ఇట్లా జస్ట్ 3/4 పెట్టి ఫిల్స్ పెట్టించేసేయచ్చండి ఎల్లో తోటి. ఎక్సలెంట్ ప్యాటర్న్స్ చేసుకుంటే ఏ శారీ అయినా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని కట్టచ్చండి. ఓకేనా? ఇది ఒక మంచి శారీ అనమాట, ఎల్లో విత్ పైథాన్ బ్లౌజ్. బ్లౌజ్ చాలా బాగుందండి, ప్యూర్ పట్టు, ప్యూర్ పట్టు పైథాన్ బ్లౌజ్. నెక్స్ట్ ఇంకొక శారీ చూసేద్దాం. దీనిలోనే మంచి గ్రే కలర్ అండి. గ్రే చాలా బాగా ఫ్యాషన్ అయిందండి ఇప్పుడు. గ్రే బాగుంటుంది చాలా అనమాట. గ్రే విత్ రెడ్ కాంబినేషన్, గ్రే విత్ రెడ్ కాంబినేషన్, ప్యూర్ పట్టు పైథాన్ బ్లౌజ్. బ్లౌజెస్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయండి, అన్నిటికీ పైథాన్ బ్లౌజెస్ వస్తాయి ఈ మోడల్కి. శారీ అయితే 2 సైడ్స్ సేమ్ బార్డర్. పళ్ళు ఎక్సలెంట్ పళ్ళు అండి, చూడండి ఎక్సలెంట్ పైథాన్ పళ్ళు, లైట్ వెయిట్ పట్టు, 2 సైడ్స్ బార్డర్, పైథాన్ బార్డర్. శారీ అంతా లైన్స్, శారీ లైన్స్లో మళ్ళీ బుట్టి. ఎక్సలెంట్ శారీ, లైట్ వెయిట్ విత్ పైథాన్ బ్లౌజ్, పైథాన్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ రావటం చాలా స్టైల్గా ఉంటుందండి. ఈ బ్లౌజ్ మంచి లుక్ వస్తుంది. ఈ శారీకి చాలా గ్రాండ్ అపిరెన్స్ వస్తుంది అనమాట. ఎక్సలెంట్ శారీ అండి ఇది. దీని కాస్ట్ కూడా 8500 ప్లస్ 100 షిప్పింగ్ ఉంటుందండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఒక మంచి గ్రీన్. గ్రీన్ కూడా చాలా బాగుంది కదండి, మంచి గ్రీన్, లక్స్ గ్రీన్ అంటాం కదా ఆ గ్రీన్. 2 సైడ్స్ బార్డర్, పళ్ళు సేమ్, పైథాన్ బ్లౌజ్, మంచి పింక్ బార్డర్ అండి, గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్. అది గ్రే విత్ రెడ్ కాంబినేషన్, ఇది గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్. ఎక్సలెంట్గా ఉన్నాయండి శారీస్ అయితే. అసలు పళ్ళు చాలా బాగుంది, చూడండి పళ్ళు ఎక్సలెంట్గా ఉంది, ప్యూర్ లైట్ వెయిట్ ఉందండి. శారీ అయితే చాలా బాగుంది, లైట్ వెయిట్గా ఉంది, మంచి పైథాన్ బ్లౌజ్ వస్తుంది. ఎక్సలెంట్ శారీ అండి ఇది.
చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొక మంచి శారీ అండి. ఇంకా ఈ కలర్ అయితే ఎక్సలెంట్ కదండి, ఎవరికైనా కూడా చాలా బాగుంటుంది. మంచి క్రీమ్ విత్ రెడ్, క్రీమ్ విత్ రెడ్ చాలా బాగుంటుందండి. చాలా వరకు 80% పీపుల్ లైక్ చేస్తారండి క్రీమ్ కలరు. చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట. ఇలా ఉంటుంది. మంచి పైతాన్ బోర్డర్, పైతాన్ పళ్ళు, చాలా బాగుంటుంది చూడండి. ఎక్సలెంట్ శారీ అండి. ఇది కూడా లైట్ వెయిట్ ఉందండి. మనకి బ్యాక్ కూడా థ్రెడ్స్ లేవటం కానీ ఇలా పోగు పట్టుకోవటం కానీ ఎప్పుడైనా మీరు చెక్ చేసుకోవాలండి. డూప్లికేట్కి ప్యూర్ ఉన్న వాటికి కూడా థ్రెడ్ చూసి చెక్ చేసుకోవాలి. తర్వాత మీకు జరీ చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది. పైతాన్ బార్డరు, మీకు శారీ అంత లైట్ వెయిట్ పట్టు, శారీ అంత లైన్స్ అండ్ బుటీ, 2 sides బార్డర్ అండ్ పైతాన్ పళ్ళు. మీకు సిల్క్ మార్క్ ఉంటుందండి, సిల్క్ మార్క్ ట్యాగ్ ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. పైతాన్ బ్లౌజ్ ఉంటుంది. చాలా రీజనబుల్, అంటే రీజనబుల్ కాస్ట్కి ఇస్తున్నామండి. నేను నాకు ఇక్కత్ శారీస్ కూడా తీసుకున్న వాళ్ళు కూడా అందరూ కూడా బయట చాలా కాస్ట్ ఉన్నాయి, మీరు చాలా మంచిగా ఇస్తున్నారని చాలామంది అంటున్నారండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరికీ మంచి రేట్కి ఇవ్వాలనేది మా ఉద్దేశం అండి. ఓకేనా. ఇది ఒక మంచి శారీ విత్ మీకు ఈ బ్లౌజ్ అండి, పైతాన్ బ్లౌజ్. ఇది రెడ్ షేడ్తో వస్తుందండి, పింక్ అయితే పింక్ షేడ్తో వస్తుంది. ప్యూర్ పట్టు అండి. ఇది కూడా బ్లౌజ్ ఎక్సలెంట్గా ఉంటుంది. దీని కాస్ట్ కూడా 8500 ప్లస్ 100 షిప్పింగ్ అండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వెరైటీ చూసేద్దామండి. ఇప్పుడు ఒక మంచి శారీ అండి. ఇవి ప్యూర్ బెనారస్, బెనారస్ మీద బెనారస్ జార్జెట్స్ అండి. బెనారస్ పట్టు కాదు, బెనారస్ జార్జెట్స్. పిల్లలు బాగా అడుగుతున్నారండి. 20 to 40 years 45 years వరకు కట్టచ్చు ఈ శారీస్. చాలా బాగుంటాయండి, ఎక్సలెంట్ శారీస్. పలచగా ఉండదండి, మంచి కట్టగలిగిన వాళ్ళైతే అందరూ కట్టచ్చు. ఎక్సలెంట్ శారీస్ అండి ఇవి. మళ్ళీ పైపింగ్ ఉంటుంది. శారీ అంతా గోల్డ్ అండ్ సిల్వర్ బుటీ, గోల్డ్ జరీ అండ్ సిల్వర్ బుటీ. మంచి బార్డర్ ఉంటుంది. మళ్ళీ కాంట్రాస్ట్ పైపింగ్ ఉంటుంది. 2 sides బార్డర్ ఉంటుంది చూడండి. శారీ అంతా ఇలా లతలు ఉంటుంది. లైట్ వెయిట్ అండి, ప్యూర్ బెనారస్. దీనికి మంచి జార్జెట్ ఎల్లో బ్లౌజ్. ఇది మనము స్టిచ్చింగ్ చేయించుకునే ముందు ఐరన్ చేయించుకోవాలంటే ఐరన్ చేసి మంచిగా ప్యాటర్న్ చేసి కుట్టించుకోవాలి. ఇలా ఎల్లో బ్లౌజ్ వస్తుంది. ఇది ప్యూర్ జార్జెట్ అండి, ప్యూర్ జార్జెట్. కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది, గ్రీన్ విత్ ఎల్లో కాంబినేషన్. అందుకే ఎల్లో పైపింగ్ ఇస్తారండి. శారీ అంతా కూడా ఇట్లా గోల్డ్ జరీ ఉంటుంది. మళ్ళీ మీకు సిల్వర్ బుట్టి ఉంటుంది. చాలా బాగుందండి ఈ శారీ అయితే, ఎక్సలెంట్గా ఉంది. ఒక గ్రాండ్ శారీ అనమాట. ప్యూర్ బెనారస్ జార్జెట్స్ చాలా బాగుంటాయండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 8500. ఈ శారీ కాస్ట్ 8500. ఇది జార్జెట్ ప్యూర్ బ్లౌజ్ అండి. ఇది మనం ఏం చేయాలంటే మన లైనింగ్ తీసుకొని ఇది ఐరన్ చేసేసి లైనింగ్తో పాటు ఇచ్చేసి ప్యాటర్న్ చేసుకోవచ్చు. ఇది మీరు ఓన్లీ బాడీకి తీసుకొని గ్రీన్లో హ్యాండ్స్కి తీసుకొని అలా కూడా ప్యాటర్న్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను కొన్ని ఐడియాస్ మీకు అప్పుడప్పుడు టిప్స్ లాగా ఇస్తున్నాను. ఓకేనా. ఇష్టమైతే పాటించండి. ఓకేనా. ఇదొక మంచి శారీ అండి. నెక్స్ట్ ఇంకొక శారీ చూసేద్దాం. మంచి మెరూన్, మెరూన్ విత్ లైట్ ఆరెంజ్ కాంబినేషన్ అండి. ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది ఈ శారీ కూడా. ఈ ట్యాజిల్స్ కూడా చాలా బాగా ఇచ్చారండి. మంచి ట్యాజిల్స్ ఇచ్చారు, డిజైనర్ ట్యాజిల్స్. పళ్ళు ఇలా ఉంటుంది. శారీ అంతా మీకు లతలు ఉంటుంది. ప్యూర్ బెనారస్, గోల్డ్ అండ్ సిల్వర్ జరీ ఉంటుంది. చాలా గ్రాండ్గా చాలా బాగుంటాయండి ఈ శారీస్. ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట. చాలా అంటే మందం లేదండి, లైట్ వెయిట్లో ఎవరైనా కట్టచ్చండి. చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. దీనికి వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్ అంటే పీచ్ కలర్ పైపింగ్ ఇచ్చారు, పీచ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. కాంట్రాస్ట్ మంచి బ్రౌన్ అంటే మెరూన్ విత్ పీచ్ బార్డర్. ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్. చూడండి ఎంత బాగుందో శారీ అసలు. మంచి కెంపుల్ సెట్ పెట్టుకున్నా, ఏదైనా మెరూన్ సెట్స్ పెట్టుకున్నా, వైట్ సెట్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది. ఎక్సలెంట్ శారీ అండి. దీనికైతే మీరు నా దగ్గర చేయించుకున్నా ఓకే, మీరు చేయించుకునేటట్లయితే ఇది బాడీ తీసుకోండి, హ్యాండ్స్కి మెరూన్ బెనారస్ బుట్టీస్ ఉంటాయి అలా తీసుకోండి.
చాలా బాగా కనిపిస్తుంది. మళ్ళీ ఈ క్లాత్ని హ్యాండ్స్ నుంచి కొంచెం ఇట్లా ఫిల్స్ లాగా పెట్టించండి, ఎక్సలెంట్గా వస్తుంది, నీట్గా ఉంటుంది, డిజైనర్ బ్లౌజ్ లాగా చాలా చాలా బాగుంటుందండి. ఓకేనా, మీరు అలా వేసుకునే వాళ్ళు పిల్లలు అలా వేసుకోండి, పెద్దవాళ్ళు అయితే మామూలుగా పైపింగ్ చేయించేసుకొని మామూలుగా ఈ బ్లౌజ్ కుట్టించేసుకుంటే నీట్గా లుక్ గ్రాండ్గా చాలా సింపుల్గా బాగుంటాయి ఈ శారీస్. ఎక్సలెంట్ శారీ అండి, చాలా బాగుంది, మంచి కలర్ కాంబినేషన్. నెక్స్ట్ ఇంకొక శారీ చూసేద్దాం. అన్ని కలర్స్ కూడా ఇందులో చాలా బాగున్నాయండి. మంచి టొమాటో పింక్, ఎక్సలెంట్ జెరీ అండ్ సిల్వర్, 2 sides బార్డర్ విత్ మెరూన్ కాంబినేషన్. బ్లౌజ్ కూడా అండి బర్గండీ కలర్, మెరూన్ కూడా కాదు, మంచి బర్గండీ కలరు, ఎక్సలెంట్ ఉందండి. ఈ శారీ అయితే ఫస్ట్ లైక్ చేస్తారు గ్యారంటీగా, చాలా చాలా బాగుంది ఈ శారీ, ఎక్సలెంట్ శారీ అండి. ఎవరికైనా మనకి టమాటా పింక్ ఉన్నా రెడ్ ఉన్నా కూడా ఫస్ట్ బాగా అట్రాక్టివ్గా ఉంటుంది, లైక్ చేస్తాము, కడితే కూడా అంత గ్రాండ్గా చాలా బాగుంటుంది. క్లాత్ అయితే చాలా బాగున్నాయండి. ఇది ప్యూర్ మీకు ఎంత ఉంటాయో బయట తెలుసు, మీరు మా దగ్గర కూడా ఒకసారి చూస్తున్నారు కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది ఎలా ఉన్నాయి రేట్లు అనేది. ఓకేనా, దీని బ్లౌజ్ ఇలా వస్తుంది, ప్యూర్ జార్జెట్ అండి, ఐరన్ చేసి చేయించుకోండి. ఓకేనా, మంచి శారీ, మంచి కలర్ కాంబినేషన్, మంచి పళ్ళు వస్తుంది. పళ్ళుకి ఫ్యాన్సీ ట్యాజల్స్ వచ్చేస్తాయండి. జస్ట్ మీరు పీకో ఫాల్ చేయించేసుకొని బ్లౌజ్ మంచి ప్యాటర్న్ చేసుకుంటే ఒక మంచి ప్యూర్ జార్జెట్, మొత్తం జెరీ అండి, జెరీ విత్ సిల్వర్ అండ్ గోల్డ్ జెరీ, చాలా తక్కువ కాస్ట్కి మంచి శారీ అండి, 8500. నెక్స్ట్ వచ్చేసి ఒక లైట్ కలర్ అండి, లైట్ గ్రీన్ అంటాం కదా, లైట్ గ్రీన్కి పింక్, లైట్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్, ఎక్సలెంట్ ఉందండి ఈ శారీ కూడా, చాలా బాగుంది. అసలు ఒక నైట్ ఫంక్షన్స్కి అయితే చాలా బాగుంటుందండి, మంచి సిల్వర్ అండ్ గోల్డ్ లుక్ ఉంది, అసలు ఎక్సలెంట్గా ఉంది. ఈ కలర్ అయితే చాలా రేర్ కలర్ అండి, ఇది చాలా అంటే చాలా రేర్ కలరు, మంచి కలర్, మంచి పింక్ ప్యాటర్న్ చేసుకొని పింక్ తోటి ఈ గ్రీన్ తోటి ప్యాటర్న్ చేసుకుంటే అండి ఈ శారీ ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి పింక్ కాంబినేషన్ తోటి లైట్ వెయిట్ మంచి బెనారస్ జార్జెట్ శారీ, చాలా బాగుంది కదండి, ఎక్సలెంట్ ఉంటుంది. ఒక ముత్యాల సెట్ పెట్టుకున్నా, వైట్ సెట్ పెట్టుకున్నా కూడా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. ఈ శారీకి అలా పెట్టుకుని రెడీ అవ్వండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకో కలర్ చూసేద్దాం. మంచి బర్గండీ కలర్ అండి, బర్గండీ కలరు చాలా బాగుంటుంది, ఎవరికైనా సూట్ అవుతుంది. మంచి బర్గండీ కలర్ విత్ పింక్ కాంబినేషన్, లైట్ పింక్ కాంబినేషన్, లైట్ పింక్ బ్లౌజ్ అండి. శారీ అంతా మీకు ఇదే బార్డర్స్, ఇవన్నీ ఒకటే మోడల్ అండి, కలర్స్ వేరు, చాలా బాగున్నాయి ఈ శారీస్, ఎక్సలెంట్గా ఉన్నాయండి. మీరు కట్టిన తర్వాత చెప్తారు చాలా బాగున్నాయని, చాలా చాలా బాగున్నాయి. మంచి పింక్ పైపింగ్, శారీ అంతా ఇలానే జరి ఉంది, సిల్వర్ బుట్టి ఉంది మళ్ళీ మధ్యలో, ఎక్సలెంట్గా మంచి పళ్ళు విత్ టాజల్స్, మంచి పింక్ బ్లౌజ్. నాకు ఇలానే పెట్టండి కలర్స్, ఓకేనా, స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఇంకా కొంతమంది తెలియట్లేదు అంటున్నారండి, కొంచెం పిల్లల్ని అడిగి అలాగా తెలుసుకోండి. మరి శారీస్ కావాలంటే అన్నీ నేర్చేసుకోవాలి కదండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఒక మంచి మెరూన్, అది బర్గండీ కలర్ అండి, ఇది మెరూన్ కలర్ విత్ పీచ్ కాంబినేషన్, పీచ్ కలర్ బ్లౌజ్, మెరూన్ విత్ పీచ్ కలర్ బ్లౌజ్, ఓకేనా. ఇది ఒక మంచి శారీ అండి ఇది కూడా. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూసేద్దాం. శారీస్ అన్నీ కూడా మొత్తం ప్యూర్ బెనారస్ జార్జెట్ ఉంది, శారీ అంతా కూడా జరీ ఉంది, 2 sides బార్డర్, పళ్ళు కూడా జరీ విత్ టాజిల్స్, బ్లౌజ్ జార్జెట్, ఎక్సలెంట్ శారీస్, తక్కువ రేటుకి అండి, ఓకేనా. నెక్స్ట్ వెరైటీ చూసేద్దాం. ఇప్పుడు ఇంకొక మంచి మోడల్ చూసేద్దామండి. ఈరోజు శారీస్ అన్నీ కూడా తక్కువ రేట్లో, అంటే మంచి రేట్లో, మంచి వెరైటీ, ఫ్యాన్సీ వెరైటీ, చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట, ఓకేనా. నెక్స్ట్ వెరైటీ చూసేద్దాం. ఇది వచ్చేసి మంచి టస్సర్ పట్టు అండి, టస్సర్ పట్టుకి లైట్ వెయిట్లో చాలా బాగుంది, మంచి రాబిన్ బ్లూ టస్సర్ పట్టు అండి, లైట్ వెయిట్ టస్సర్ పట్టు. పళ్ళు అంతా ఇలా డిజైన్ ఉంది, బార్డర్ హాఫ్ నుంచి ఇదే బార్డర్,
హాఫ్ డిజైన్ ఇలా. మనం పళ్ళు పెట్టినప్పుడు ఇలా క్లోజ్ చేసేయచ్చు, స్టెప్ పెట్టినప్పుడు ఇలా క్లోజ్ చేసేయచ్చు. చాలా బాగుంటుంది. కిందేమో మనకి నీ దగ్గర నుంచి కిందకు ఉంటుంది బార్డరు. చాలా మంచి శారీ అండి, ఎక్సలెంట్ ఉంది చూడండి. పళ్ళు కూడా అదే కంటిన్యూ అవుతూ పళ్ళు వస్తుంది. మనకి ఈ బార్డర్ స్టెప్ పెట్టాం కదా, ఆ డిజైన్ నుంచి పళ్ళు ఇలాగే వస్తుంది. చాలా మంచి శారీ అండి. శారీ అంతా బుట్టి ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ వస్తుంది. శారీ అంతా ఇదే డిజైన్ ఉంటుంది. మీకు ట్యాజిల్స్ కూడా ఇచ్చేసారు. ఒక్క శారీ ఓపెన్ చేస్తానండి, ఓకేనా. లైట్ వెయిట్ అండి, మళ్ళీ ట్రాన్స్పరెంట్ ఉండదు, చాలా బాగుంటుంది. ప్యూర్ టస్సర్ పట్టు. మీరు ఇలా స్టెప్ పెట్టేయండి, ఇలా పెట్టేసి థర్డ్ స్టెప్ పెట్టండి. ఇలా పెట్టేస్తే నీట్గా వస్తుంది చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి బ్లూ బ్లౌజ్ వస్తుంది, హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది. చాలా బాగుందండి. ఈ కలర్ కూడా రాబిన్ బ్లూ. శారీ అంతా బుట్టి, మీకు బ్లౌజ్ బ్లూ ప్లెయిన్ వస్తుంది. మీకు బ్లూ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఇలా. ఎక్సలెంట్గా ఉందండి శారీ కూడా. మంచి కలర్ కాంబినేషను, లైట్ వెయిట్, చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చేసి 5200. దీని కాస్ట్ వచ్చేసి 5200 అండి. ప్యూర్ టస్సర్ పట్టు. దీంట్లో కలర్స్ చూసేద్దాం. సేమ్ మోడల్ గ్రీన్, సేమ్ మోడల్లో మంచి గ్రీన్ అండి, రమా గ్రీన్ అంటాం కదా, రమా గ్రీన్కి సేమ్ అదే మోడల్. ఇలా బుటీ కూడా చాలా బాగుంటుంది, పళ్ళు బాగుంటుంది, లైట్ వెయిట్. ఒక గ్రాండ్ శారీ, తక్కువ రేటుకి ఒక గ్రాండ్ శారీ, మంచి పట్టు శారీ, లైట్ వెయిట్లో బాగుంటుంది. ఎక్సలెంట్ శారీ అండి, మంచి కలర్ ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఒక డార్క్ బ్లూ అండి, చాలా మంచి బ్లూ, ఇది చాలా బాగుంటుంది. అదేమో రాబిన్ బ్లూ అండి, ఇదేమో పీకాక్ బ్లూ. చాలా బాగుంటుంది పీకాక్ బ్లూ. ఇలా వస్తుంది పళ్ళు, బార్డర్ ఎక్సలెంట్గా ఉంటుంది. ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా జరీ అండి, లైట్ వెయిట్ అనమాట. ఇది చాలా బాగున్నాయండి. అసలు క్లాత్ కూడా ఎక్సలెంట్గా ఉంది, మీకు సాఫ్ట్గా ఉంది. క్లాత్ కూడా స్టిఫ్గా నిలబట్టం అలా ఉండదండి. మంచిగా ఫోల్డ్ చేసుకోవచ్చు. కట్టుకుంటే కూడా, వేర్ చేస్తే కూడా చాలాసేపు మనము ఉంచుకోగలుగుతాము. నీట్గా లైట్ వెయిట్ పట్టులో టస్సర్ పట్టు అండి, చాలా బాగుంది. మంచి కలర్ కాంబినేషన్, మంచి బ్లూ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మంచి కలర్, మంచి టొమాటో రెడ్ అండి, టొమాటో రెడ్. క్లాత్ అయితే ఎక్సలెంట్ ఉందండి, చాలా బాగుంది. శారీ అంతా బుట్టి, కింద బార్డర్ ఇలా వస్తుంది. పళ్ళు ఇదే పళ్ళు వస్తుంది, కంటిన్యూషన్. ఎక్సలెంట్గా ఉంటుంది ఇలా స్టెప్ పెడితే. మంచి టమాటో పింక్, టొమాటో రెడ్ బ్లౌజ్ వస్తుందండి. ఇదే బ్లౌజ్ వస్తుంది. చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ శారీ. చూసారా, మంచి టొమాటో రెడ్ అండి, మంచి శారీ. సేమ్ మోడల్, 5200. నెక్స్ట్ వచ్చేసి బర్గండీ కలర్ అండి, మంచి బర్గండీ కలర్. ఇది పళ్ళు, ఇది బార్డర్ ఇలా వస్తుంది. మీకు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది, బుట్టి వస్తుంది, లైట్ వెయిట్ ఉంటుంది. మంచి బర్గండీ కలర్, ఎక్సలెంట్ శారీ అండి. ఇది కూడా 5200, లైట్ వెయిట్, మంచి డిజైనర్ శారీ అండి, మంచి డిజైనర్ శారీ. చాలా బాగుంటుందండి. ఈ కలర్ కూడా ఎవరికైనా సూట్ అవుతుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి ప్లెయిన్, ఓన్లీ బార్డర్ వస్తుంది, నీట్గా ఉంటుంది అన్నమాట. సింపుల్గా నెక్కి మనం ఏదైనా డిజైన్ వర్క్ చేసేసుకున్నా, లేదంటే అలానే వదిలేసి ప్యాటర్న్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మంచి కలర్. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండి. ఇంకా బ్లాక్ ఎందులో అయినా సూపర్ ఉంటుంది కదా, చాలా చాలా బాగుంది. ఇందులో కూడా చూడండి, బ్లాక్ ఎక్సలెంట్ ఉందండి. ఇది కూడా మంచి బార్డర్, మంచి బ్లాక్ బ్లౌజ్ వస్తే ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంది. ఇది కూడా గ్రాండ్గా ఉంటాయండి నైట్ ఫంక్షన్స్ కానీ ఏదైనా పార్టీస్కి అలాగా బ్లాక్ చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఏ సెట్ పెట్టుకున్నా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి బ్లూ, మంచి బ్లూ అండి, ఇది లైట్ బ్లూ అన్నమాట. చాలా బాగుంది. ఇలా వస్తుంది, వెరీ ఇలా వస్తుంది. మీకు బ్లౌజ్ మంచి ప్లెయిన్ వస్తుంది, శారీ అంతా ఇలా వస్తుంది. పళ్ళు మళ్ళీ కంటిన్యూషన్ బార్డర్ పళ్ళు వస్తుంది. మంచి బ్లూ అండి, ఎక్సలెంట్ బ్లూ, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మంచి రెడ్ అండి, చాలా బాగుంది. రెడ్ అండ్ మెరూన్ కాంబినేషన్ చాలా బాగుంది. ఈ కలర్ కూడా ఎక్సలెంట్గా ఉందండి. పట్టు అయితే చాలా బాగుంది, క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇలా వస్తుంది చూడండి, శారీ చాలా బాగుంటుంది. మీకు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది. ఇది ఇలా కుచ్చుళ్ళు పెట్టినప్పుడు నీ వర్క్ వస్తుంది డిజైన్. మనం స్టెప్ చక్కగా ఫోల్డ్ చేసి పెట్టచ్చు, బాగుంటుందండి. హైట్ ఉన్న వాళ్ళకి ఇంకా బాగుంటుంది. పైన బార్డర్ ఏముండదు, ఫోల్డ్ చేసుకోవడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. పళ్ళు ఎక్సలెంట్గా ఉంటుంది. బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది. చాలా మంచి శారీ ఇది కూడా. దీని కాస్ట్ కూడా 5200. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూసేద్దామండి, ఓకేనా. ఇది వచ్చేసి ఇంకొక శారీ వెరైటీ చూసేద్దామండి. చాలా బాగున్నాయి కూడా. ఇవి ఏంటంటే చందేరి కాటన్ టైప్లోని బెనారస్ మోడల్ అనమాట. చందేరి బెనారస్ అంటారు. చాలా బాగుంది. అంటే బెనారస్ మోడలు చందేరి క్లాత్ అనమాట. ఎక్సలెంట్గా ఉంది, లైట్ వెయిట్ ఉంది. మెటీరియల్ కూడా లైట్ వెయిట్లో ఉంటుంది. మనకి కాటన్ కాదు, ఇటు పట్టు కాదండి, నీట్గా ఉంటుంది అనమాట. లైట్ వెయిట్ ఉందండి. ఇది కూడా ట్రాన్స్పరెంట్ ఉండదు, కడీగా ఉండదు, నుంచో నిలబడదు, అలా టస్సర్ టైప్ అలా కాదండి, నీట్గా ఉంటుంది అనమాట. శారీ అంతా కూడా మీకు ఇట్లా డిజైన్ వచ్చింది. ఎక్సలెంట్ శారీ అండి. మంచి గ్రీన్, గ్రీను 2 సైడ్స్ బార్డర్, చాలా బాగుంటుంది చూడండి. పళ్ళు మంచి పళ్ళు విత్ ట్యాజల్స్, మంచి జరీ అండి. ఇదంతా కూడా జరీ ఉంటుంది. మళ్ళీ కాంట్రాస్ట్ ఫ్లవర్స్ ఉంటాయి. ఇలా సింగిల్ పెట్టచ్చు, స్టెప్ పెట్టచ్చండి, ఏ ఏజ్ వాళ్ళని కట్టచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఎక్సలెంట్ శారీ. దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బార్డర్ వస్తుంది. మంచి ప్లెయిన్ బార్డర్ వస్తుంది. ఇలా హ్యాండ్స్కి వస్తుంది, ఇలా వస్తుంది బ్లౌజ్. చాలా బాగుంటుందండి. మీకు శారీ చూపిస్తాను ఒకసారి. శారీ అంతా ఇలా ఉంటుంది, బ్లౌజ్ ఇలా వస్తుంది. ఎక్సలెంట్ శారీ అండి. లైట్ వెయిట్ చందేరి కాటన్లో బెనారస్ మోడల్. ఇప్పుడు మనం జార్జెట్ బెనారస్ చూసాం కదా, అదే డిజైన్ మోడల్లో మనకి చందేరి కాటన్. క్లాత్ ఎక్సలెంట్ ఉందండి. అసలు మనకి స్టిఫ్గా నిలబడదు, ఫాలింగ్ ఉండదు, నీట్గా ఎవరైనా కట్టగలిగేటట్టు ఉంది. మళ్ళీ సాఫ్ట్ ఉంది క్లాత్, చాలా బాగుంది. కొత్తగా వస్తున్నాయండి, ఎక్సలెంట్ శారీస్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 4500. దీని కాస్ట్ 4500. మీకు దీనిలో అన్ని కలర్స్ చూపెట్టేస్తానండి. మంచి కలర్స్ వచ్చాయి, మంచి కాంబినేషన్స్ వచ్చాయి. ఎక్సలెంట్గా ఉందండి. ఇది చాలా బాగుంది. ఒక గ్రాండ్ శారీ లుక్ వస్తుంది అనమాట. మంచి ఎల్లో విత్ రెడ్ శారీ అంతా ఇలానే ఉంటుందండి. బుటీ రెడ్ వచ్చేసరికి కాంబినేషన్. మీరు ఎల్లో కాకుండా మీరు రెడ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. కాంట్రాస్ట్ బెనారస్ బ్లౌజ్ వేయండి, చాలా బాగుంటుంది. లేదా ఎల్లో ఇక్కడ వరకు తీసుకొని హ్యాండ్స్ వరకు బెనారస్ జార్జెట్ బెనారస్ బ్లౌజ్ తీసుకోండి, బాగుంటుంది. అలా ప్యాటర్న్ చేసుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది. కాంట్రాస్ట్ శారీ అంతా ఇలా ఉంటుంది. పళ్ళు ఉంటుంది, బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది. మంచి ఎల్లో విత్ రెడ్ కాంబినేషన్. ఎక్సలెంట్ శారీస్ అండి ఇవి. చందేరి బెనారస్ చాలా బాగుంది. దీని కాస్ట్ కూడా మీకు 4500. నెక్స్ట్ వచ్చేసి మంచి పింక్ అండి, రాణి పింక్. రాణి పింక్ విత్ గ్రీన్ వచ్చిందండి, చాలా బాగుంది. రాణి పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్. గ్రీన్ బ్లౌజ్ బెనారస్ బ్లౌజ్ వేయండి బుటీది, లేదంటే ప్లెయిన్ గ్రీన్ బ్లౌజ్ వేయండి, లేదంటే బ్లౌజ్ గ్రీన్ వేసి ఇది హ్యాండ్స్కి వేయండి. ఎక్సలెంట్ ఉంటుందండి. చాలా మంచి శారీ. దీని కాస్ట్ కూడా 4500. మంచి బ్లాక్, బ్లాక్ అన్నిట్లో వచ్చేస్తుంది కదండి. చూడండి, బ్లాక్ అండ్ రెడ్. మీకు శారీ అంతా ఇలానే ఉంటుందండి, ఒక గ్రాండ్ శారీ లాగా చాలా బాగుంటుంది. ఎక్సలెంట్గా ఉంది, బ్లాక్ అండ్ రెడ్. దీనికి
బ్లాక్ బ్లౌజ్ వేయకండి, రెడ్ బ్లౌజ్ వేయండి, చాలా బాగుంటుంది శారీ. మంచి రెడ్ బ్లౌజ్, బ్లాక్ ఇచ్చారు కానీ మీరు రెడ్ బ్లౌజ్ వేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది రెడ్ పట్టు బ్లౌజ్, మనం బెనారస్ బ్లౌజ్ వేస్తే ఈ శారీ చాలా బాగుంటుంది. మంచి శారీ అండి, చాలా బాగుంది. నెక్స్ట్ ఒక మంచి బ్లూ, చాలా బాగుందండి. బ్లూ అయితే ఎక్సలెంట్ ఉంది. బ్లూ విత్ గ్రీన్ కాంబినేషన్, చాలా బాగుంది. చూడండి, శారీ అంతా ఇలానే ఉంటుంది. 2 సైడ్స్ బార్డర్ ఉంటుంది, పళ్ళు మంచి జరీ ఉంటుంది, ప్లెయిన్ బ్లౌజ్ బార్డర్ వస్తుంది. మీరు ప్లెయిన్ ఇలాంటి వాటికి వేసుకోవచ్చు, కానీ అంటే కొంచెం గ్రీన్ టచ్ ఉన్నప్పుడు ఇలా గ్రీన్ బెనారస్ బుట్టి ఉన్న బ్లౌజ్ అలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ బ్లూ కూడా ఎక్సలెంట్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి లైట్ కలర్స్ లైక్ చేసే వాళ్ళకి మంచి కలర్ అండి, మంచి గంధం కలర్కి బ్లాక్ టచ్ వచ్చింది, ఎక్సలెంట్గా ఉంది ఈ శారీ అయితే. చాలా అంటే చాలా బాగుంది. మంచి గంధం కలర్ అండి. ఇది వచ్చేసి ఇలా వస్తుంది, ఎక్సలెంట్ ఉంటుంది. మనం బ్లాక్ బ్లౌజ్ వేస్తే కూడా చాలా బాగుంటుంది. ఒక గ్రాండ్ ప్యూర్ కోటా శారీస్ లాగా ఉంటాయండి ఇవి. కడితే డిజైన్ కానీ కానీ ప్యూర్ కోటా లుక్ వస్తుంది. కానీ చందేరిలోనే బెనారస్ అనమాట, చాలా బాగుంది. క్లాత్ కూడా అండి మీకు సాఫ్ట్ ఉంది, మీకు స్టిఫ్ లేదు, ఫాలింగ్ లేదండి, నీట్గా ఉందన్నమాట. మన కోటాస్ ఎలా ఉంటాయండి ప్యూర్ కోటాస్, సేమ్ అదే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఒక మంచి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్. మీకు బ్లాక్ అండ్ రెడ్ చెప్పాను, ఈ రెడ్కి మీరు బ్లాక్ వేయండి, ఎక్సలెంట్ ఉంటుంది. చాలా చాలా మంచి శారీ అండి. రెడ్ ఒక గ్రాండ్గా ఉంటుందండి శారీ అయితే, చాలా బాగుంటుంది. రెడ్ బ్లాక్ ఇష్టపడిన వాళ్ళు రెడ్ బ్లౌజే వేసుకోండి. బ్లాక్ వేసే వాళ్ళు అయితే మంచి బ్లాక్ బుట్టి బెనారస్ వేస్తే ఎక్సలెంట్ ఉంటుందండి. చాలా మంచి శారీ, ఇది కూడా గ్రాండ్ శారీ అండి. తక్కువ కాస్ట్లో మంచి శారీస్, లైట్ వెయిట్, క్లాత్ కూడా చాలా బాగుందండి. మీకు నీట్గా ఉంది, క్లాత్ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఇది కూడా ఒక మంచి శారీ. దీని కాస్ట్ కూడా 4500, షిప్పింగ్ 100 ఉంటుందండి. మంచి శారీస్ చూసేసారు కదా, నచ్చాయండి మీకు? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త ఐటమ్ వచ్చే వరకు వెయిట్ చేయండి. మళ్ళీ అప్పుడు కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ అండి.